ముందుగా హెడ్లైన్స్. ఆ పనులకు నీళ్లు వాడాలంటే 5,000 రూపాయల జరిమానా బెంగళూరు వాసులకు శాసించిన సర్కార్. ఫ్లైఓవర్ల కింద పార్కులు, గేమింగ్ జోన్లు సీఎం రేవంత్ ఐడియా అందింది. నేను మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగుపెట్టి దాని ప్రతీకారం తీర్చుకుంటా షేక్ హసీనా శపథం. చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, మరణశిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆధారాలతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ, మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంగల్బాగ్లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి టి శారద మాట్లాడుతూ ఆన్లైన్, ఆఫ్లైన్లలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేరాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా నిగస్తీ బృందాలు ఓవైపు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందని, మరోవైపు బాలల సంరక్షణ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక నాయకులు చెడు దారిలో నడిచే యువతను గమనించాలని, వారిని సమాజ అభివృద్ధికి పాటుపడేలా చూడాలని పిలుపునిచ్చారు. నేర స్వభావాలను అరికట్టడంలో సమాజం బాధ్యతతో పాటు ముఖ్య పాత్ర వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ హెయిర్ ప్రొవిజన్ లక్ష్మి, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ లాయర్ చెన్నయ్య, డబ్ల్యూసీ మాజీ మెంబర్ మద్దిలేటి, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు శ్వేత రంగమ్మ, భాష్యం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణం చేస్తున్నాను. నేను బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశ కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే మీరు భారతీయురాలునైనా గర్ల్స్ ఏమ్మా బాలికలను రక్షిద్దాం తీసుకోవడం జరిగింది. మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా. మన మధ్యలో మన సార్ వాళ్ళు, మేడం వాళ్ళు కూడా ఉన్నారు. నాకు హెల్త్ ప్రాబ్లం. ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు, తను నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఏమిటండి లౌకిక వేధింపులు అన్నారు, అవి ఏమిటి, ఎట్లుంటాయి అవి అనేది మీకు తెలియాలమ్మా. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు గుడ్ డ్రగ్స్, బ్యాడ్ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు, ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ, లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ, చేతితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు దానిని ఏమంటారంటే ఒకసారి రెండుసార్లు అంటే ఏదో పట్టించుకొని పోతారు. ఎక్కువసార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లౌకిక వేధింపులు అని అంటారు. దాని అక్కడప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు. ఎందుకంటే మీకు చెప్పు పర్లేదు. అలసిపోయినారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు వెనకాల. బాల బాల శిక్ష ఏదో శిక్ష అని నిలబడుతుంది. బాలల పరిశీలన
హక్కు ఉంది కాబట్టి మీ అభిప్రాయాలను మా దృష్టికి తేవడం, మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం ఈ జిల్లా యంత్రాంగం యొక్క పని. అవునా? 4 గంటలకు బెల్లు కొడతారు, టైం అవుతుంది నాకు తెలుసు. మీ ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు. ఏది ఏమైనా కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా. కానీ అసలు విషయాల్లో ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలానికి చెందిన మొక్కజొన్న రైతులు దారుణంగా నష్టపోయారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరిసి నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైటెక్ మొక్కజొన్న సీడ్ వేసి నష్టపోయిన రైతులతో కలిసి వెంకటాపురం తహసీల్దార్ లక్ష్మీ రాజయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకుని అంతర్జాతీయ మొక్కజొన్న విత్తనం కంపెనీలు గత కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. థాయిలాండ్, జపాన్, అమెరికా వంటి దేశాలు తయారు చేసిన విత్తనాలను పరీక్షించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుని అధిక దిగుబడులు వస్తాయని రైతులకు ఆశలు చూపెట్టి నష్టపోయేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒప్పంద వ్యవసాయం అంటే కంపెనీకి రైతుకు మధ్య జరగాలి, కానీ దళారికి కంపెనీకి మధ్య ఒప్పందం జరగడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, సంబంధిత డీలర్ కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. తహసీల్దార్ స్పందించి రైతులకు జరిగిన అన్యాయంపై పూర్తి విచారణ జరిపించాలని, ఇటువంటి బహుళ జాతి కంపెనీలు ఏజెన్సీకి రాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెర్లగూడెం, మెరుమూరు, మరికాల, రాచపల్లి, ప్రాంతాపురం పంచాయతీల మొక్కజొన్న రైతు మొక్కజొన్న రైతులకు మోసపోయిన మొక్కజొన్న రైతులకు రావాలి 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 కఠిన చర్యలు. హైటెక్ సీడ్ డీలర్ 120 కోట్ల మంది వడ్డేశంలో వ్యవసాయం చేసే కేవలం మాత్రం ఆ సంగతి ఈ రోజుగా సమాజం రైతుకి అవసరం, రైతు సామాజిక అవసరం. వాళ్ళది ముగ్గులు పెట్టుకున్నాను, మాకు నష్టపోతే నమ్మకపోతే మాకని అంచు కానీ ఇవాళ ఉద్యోగం చేసే రూపాయలు తప్ప తింటాం రైతు పడే కదా. ఇవాళ రాష్ట్రాల్లో మద్దతు అనేది ప్రతి ఒక్క రైతు మద్దతు తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకొని ఇక్కడ వ్యవసాయం చేసే తినే వాళ్ళ జరుగుతుంది. 120 కోట్ల మంది వడ్డేశంలో వ్యవసాయం చేసే కేవలం మాత్రం ఆ సంగతి ఈ రోజుగా సమాజం రైతుకి అవసరం, రైతు సామాజిక అవసరం. వాళ్ళది ముగ్గులు పెట్టుకున్నాను, మాకు నష్టపోతే నమ్మకపోతే మాకని అంచు కానీ ఇవాళ ఉద్యోగం చేసే రూపాయలు తప్ప తింటాం రైతు పడే కదా. ఇవాళ రాష్ట్రాల్లో మద్దతు అనేది ప్రతి ఒక్క రైతు మద్దతు తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకొని ఇక్కడ రైతు 50,000 ఇవ్వాలి. అదేవిధంగా ₹1,00,000 నష్టపరిహారం ఆ విధంగా ప్రభుత్వ సిఫారసు వాళ్ళ విచారించి ఈ సందర్భంగా ఇక్కడ రైతు కూడా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ కి రావాల్సిన ఆస్తి పన్ను పాత మొండి బకాయిలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని టాప్ 100 నుండి బకాయిలు ఉన్నవారిని గుర్తించి వారి బిల్డింగ్ లో రెస్టారెంట్లపై సిబ్బందితో కలిసి కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంతరం రోడ్డు మార్గంలో గల సన్సర్ రెస్టారెంట్ గత 5 సంవత్సరాల నుంచి సుమారు 11 లక్షల రూపాయల మొండి బకాయిని గుర్తించి అక్కడ ఉన్న నిర్వాహకుడు ఓనర్తో మాట్లాడి రేపటి వరకు డబ్బులు కట్టకుండా సీజ్ చేయక తప్పదని, యజమాని రేపటి వరకు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు. అదేవిధంగా ఫంక్షన్లపై కూడా దాడులు నిర్వహించి బాకీ ఉన్న వసూలను సగంకు వసూలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా సరే ఆస్తి పన్ను కట్టక తప్పదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. మీరు కడతారా ఆయన కడతారా అనేది నాకు అవసరం. తీసుకున్నప్పుడు పాత బాగా ఏమన్నా అదే అదే ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం. అది దాని కొరకే మేము